దేవుడు చేసిన మేలులు ఉపకారములు ఏమైనా ఉంటే సాక్ష్యం చెప్పాలి అనుకుంటే ప్రభు సన్నిధిలో సాక్ష్యం చెప్పచ్చు. దేవుని కృపను బట్టి గత నెలంతా కూడా ప్రభు కార్యములు జరిగించిన దేవుడికి స్తోత్రములు. ఈ నెల ఆఖరి దినాల్లో ఉన్నాం. ఈ నెల ఆదివారం ప్రభు సన్నిధిలో మరొక 2 దినాలలో మరొక నెలలో మనం అడుగు పెడతాం. దేవుడు నామానికి వందనాలు. అయ్యగారికి అమ్మగారికి నా వందనాలు. కూడేసిన సంఘ బిడ్డల అందరికి నా వందనాలు. మరి నా సాక్ష్యం ఏంటంటే, మరి నేను బుధవారం రోజు కూడా పనికి బాగానే వెళ్ళాను. మరి వెళ్ళొచ్చిన కాడ నుంచి అసలు నాకు బాగోట్లేదు. బాగా కడుపులు నొప్పి, అసలు తట్టుకోలేనంత కడుపులు నొప్పి. మరి తగ్గిద్దిలే అనుకొని నేను కూడా అశ్రద్ధగా ఉన్నాను. అయితే అసలు గురువారం నైట్ అంతా అసలు నాకు నిద్రలేదు. బాగా కడుపులు నొప్పి, ఎగసోస్త, అసలు పైసోస్త అసలు తీసుకోలేకపోతున్నాను. పిల్లలిద్దరూ నాతోనే ఉన్నారు. అయితే నేను తగ్గిపోయిద్దిలే అని నేను ఇంకా బాగా అసలు ఏం చేయకుండా అసలు లేచి ప్రార్థన చేసే ఓపిక కూడా లేదు నా దగ్గర. మరి పిల్లలిద్దరు లేచి ప్రార్థన చేశారు. అయినా సరే నాకు అసలు నొప్పి అనేది తగ్గట్లేదు. అసలు నుంచోలేకపోతున్నాను, కూర్చోలేకపోతున్నాను. పిల్ల 2 దాకా మెలుకుతూ ఉంది నా దగ్గర. పిల్లోడు 4 వరకు ఉన్నాడు. ఇంకా అక్కడ దాకా ఉండి నేను 4 పడుకున్నాను. మరి నీ చిత్తం అయితే మరి నాయన తగ్గేటట్టు చూడు. మరి నేను తెల్లారగట్లేసి ప్రార్థన చేసుకున్నాను. అయితే కొంచెం కూర తిన్నా కూడా కడుపులో నుంచి మంట, నొప్పి, అసలు తట్టుకోలేకపోతున్నాను. 2 రోజులు అలాగే పెరిగానం తిన్నాను. మరి నీ చిత్తం ఏమై ఉందో మరి నా తండ్రి తగ్గించిన ఆయన నీ సన్నిధిలో నేను సాక్ష్యం చెప్పుకుంటాను. మరి ఏ నొప్పి లేకుండా మరి దేవుడు, నేను ఇంతమంది పిల్ల కూడా వేసుకోలేదు. మరి నా కుటుంబం గురించి మా తమ్ముళ్ళు ఇద్దరు మారాలని నేను రాత్రి ఇంటికి వెళ్ళి మా పెద్ద తమ్ముడి మీద గొడవ వేసుకున్నాను. నువ్వు చర్చికి ఎందుకు రావట్లేదంటే, నేను డ్యూటీకి వెళ్తున్నానుగా, నీకు తెలుసుగా అంటున్నాడు. నువ్వు డ్యూటీ ముఖ్యమా లేకపోతే నీకు చర్చి ముఖ్యమా, బాప్టిజం పొందుకున్నావు అని నేను గట్టిగా అరిచాను. నేను వస్తున్నాను, నువ్వు 10 అరవమాకు నా మీద అని అన్నాడు. మరి ఆ బిడ్డలందరూ మరి కలిసి రావాలని ఈ చిన్న సాక్ష్యం దేవుడు దీవించునుగాక. చేస్తున్న ప్రార్థన బట్టి ప్రభు ఆలకించి సంపూర్ణ స్వస్థత ఇచ్చిన దేవాది దేవునికి మహిమ కలుగునుగాక. ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, మరి విశ్వాసముతో నిరీక్షణతో ప్రార్థన చేసి ఉండగా ఆ బిడ్డకు మంచి ఆరోగ్యమునిచ్చారు. అలాగే వాళ్ళ తమ్ముళ్ళ విషయంలో నైనా మీ సన్నిధిలో రక్షణ పొందుకొని ఇంత గొప్ప రక్షణ నిర్లక్ష్యం చేస్తున్న వాళ్ళలో ఉన్న విరోధంగా పనిచేస్తున్న చీకటి అంధకారపు క్రియలు లయపరిచి ఆత్మ సంబంధమైన మీ మేలు పొందుకొని మందిరానికి పరిగెత్తుకొని వచ్చేటట్లుగా మీరు సహాయం చేసి వాళ్ళల్లో ఉన్న ఆటంకపరిచే ఆత్మలు, వ్యతిరేకమైన ఆత్మలు, బలహీనపరిచే ఆత్మలు యేసు నామములో తొలగిపోవునుగాక. ఆత్మ సంబంధమైన ప్రతి కార్యములు మీ కృపలో జరిగించమని, మహిమ, ఘనత, ప్రభావాలు మీకే పొందుకోమని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ప్రార్థన విన్న దేవునికి స్తోత్రం చెప్దాం. స్తోత్రం, 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 స్తోత్రం. ఇంకా ఎవరైనా ఉంటే ప్రభు చేసినటువంటి కార్యములు లేదా మేలులు లేదా ఉపకారములు, ప్రార్థన రిక్వెస్ట్. దేవుని నామానికి వందనాలండి. అయ్యగారికి అమ్మగారికి వందనాలు. కూర్చున్న సంఘ బిడ్డలకి నా వందనాలండి. నేను చెప్పబడే సాక్ష్యం ఏంటంటే, నాతో పాటు వర్క్ చేసే బ్రదర్ ఒకరు ఎన్నో దినాల నుంచి గ్రూప్స్ 2కి ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతుంటే వాళ్ళు ఏంటంటే చాలా లేని స్థితి. కానీ దేవుడి మీద ఎక్కువ ఆధారపడి జీవిస్తారు కుటుంబం అంతా. 2 తల్లిదండ్రులు కూడా డైలీ వర్క్ చేసుకొని ఆ బిడ్డను చదివిస్తున్నారు. ఆ బిడ్డ కూడా ఎంతగానో విశ్వాసంతో దేవుడి మీద ఆధారపడి గ్రూప్స్ 2కి ప్రిపేర్ అయ్యి ఆ ఎగ్జామ్ రాసి ఉంటే దాంట్లో క్వాలిఫై అయ్యాడు దేవుడి చిత్తంతో. అలాగే ఇప్పుడు మెయిన్స్కి కూడా ప్రిపేర్ అవుతున్నాడు. ఆ బిడ్డ గురించి నేను అనుదిన ప్రార్థనలు జ్ఞాపకం చేసుకుని ప్రార్థన చేయుచుండగా గ్రూప్స్ 2లో క్వాలిఫై అయిన చిన్న విషయం కాదు. చాలా అంటే ఎంతగానో శ్రమించినా కూడా అవన్నీ పరిస్థితి. కానీ దేవుడు ఆ బిడ్డ పట్ల గొప్ప కార్యం దయచేశారు. బిడ్డ కూడా నూతనంగా రక్షణ తీసుకున్నాడు దైవజనులతోటి. ఆ బిడ్డ ఇంకా దేవుళ్ళు నడవాలని, ఆ మెయిన్స్లో కూడా క్వాలిఫై అవ్వాలని అనుదిన ప్రార్థనలు జ్ఞాపకం చేసుకోమని చిన్న సాక్ష్యం దేవుడు దీవించునుగాక. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, చెప్పిన సాక్ష్యమును బట్టి వారు ఏర్పరచుకున్న తలంచిన ప్రతి పనులంతా కూడా మీ చిత్తము చొప్పున జరిగించి రక్షణ పొందిన మీ బిడ్డలు నాయన ఆత్మీయతలో నడిపించి ప్రభా మీ కృప వెంబడి కృపలో మరింతగా నాయన మీ కృపలో స్థిరపరిచి పరిశుద్ధపరిచి పరిశుద్ధాత్మ అభిషేకం మీ బిడ్డల మీద ఉంచి మీ మహిమతో నింపమని, ఘనత, మహిమ, ప్రభావాలు నీకే పొందుకోమని
యేసుక్రీస్తు నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రార్థన విన్న దేవునికి స్తోత్రం చెప్దాం. స్తోత్రం, 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 స్తోత్రం. ఇంకా ఎవరైనా ఉంటే అలాగే ఈ జరుగుతున్నటువంటి ఇంకా ఈ 2 రోజుల్లో మనం మే నెలలో అడుగు పెడుతున్నాం. మే నెల మాసంలో మరి మొదటి వారములో 8-9 తారీఖుల్లో ఇబ్రహీంపట్నం ప్రాంతంలో 2 రోజులు సువార్త సభలు ఉంటాయి. సువార్త సభలు 8-9 మరి మే నెల. అలాగే 13వ తారీఖు ఒకరోజు బాంబే కాలనీ ప్రాంతంలో సువార్త సభ ఉంటుంది. అలాగనే 20-21వ తారీఖున వైఎస్ఆర్ కాలనీలో మన మధ్యలో మందిర ఆవరణంలో 2 రోజులు సువార్త సభ మీటింగ్స్ ఉంటాయి. అలాగే నెల ఆఖరి దినములో 27వ తారీఖున కొత్త వంతెన ప్రాంతంలో 1 రోజు సువార్త సభలు ఉంటాయి. ఈ సభల విషయంలో మంచి వాతావరణాన్ని, ఎటువంటి ఆటంకం లేకుండా మరి ప్రభు అన్ని విషయాల్లో కూడా కార్యములు జరిగించేటట్లుగా కళ్ళు మూసి ఎవరికి వాళ్ళము 2 చేతులు చాపి ప్రార్థన చేద్దాం. ఎంతో భారభరితముగా ఖర్చుతో కూడి ఉన్నది. మరి ఫైనాన్షియల్గా ఏది కొదవ లేకుండా ప్రభు అనేకమైన కార్యాలు ప్రభు జరిగించేటట్లుగా ఇబ్రహీంపట్నం ప్రాంతమును మీరు స్వాధీనపరుచుకోండి. అక్కడ జరుగుతున్న 2 రోజుల సభల్లో స్థలాన్ని, వాతావరణాన్ని మీరు స్వాధీనపరుచుకొని మీ ఆత్మచేత నింపి అభిషేకించి ప్రభా మరి అక్కడ 2 రోజులు కూడా అయ్యా మరి ఆ యొక్క స్థలమును, ఆ ప్రాంతములో నూతనమైన ఆత్మలను నడిపించండి. అయ్యా మీ నామం పేరిట చేస్తున్న పరిచర్య అంతా కూడా మీ మహిమతో నింపి మీ కార్యములు జరిగించండి. అలాగే మరొక ప్రాంతం బాంబే కాలనీ ప్రాంతంలో జరుగుతున్నటువంటి మరి 1 రోజునైనా జరుగుతున్నటువంటి మా యొక్క ప్రతి విషయంలో కూడా వాతావరణాన్ని, కరెంటును సమస్తమును స్వాధీనపరుచుకొని జయకరంగా, ఆశీర్వాదకరంగా, మహిమకరంగా జరిగిస్తున్న విధానమును బట్టి స్తోత్రములు చెల్లిస్తున్నాం. అలాగే 2 రోజులు ఇదిగో నేను వైఎస్ఆర్ కాలనీ మందిర ఆవరణములో 2 రోజులు సభల విషయంలో నా ప్రభా మీ ఆత్మచేత నింపి ప్రభా మరి మీ యొక్క సన్నిధి తోడుగా ఉంచి ఏది కొదువు లేకుండా చక్కగా అన్ని విషయాల్లో కూడా మీ కృపను అనుగ్రహించి నడిపిస్తూ పరిశుద్ధపరుస్తున్న విధానమును బట్టి స్తోత్రములు. అలాగే నేను నా ప్రభా మరి కొత్త వంతెన ప్రాంతంలో కూడా 1 రోజు జరుగుచున్న అయ్యా మరి నేను స్థలమును సమస్తమును స్వాధీనపరుచుకొని అయ్యా మరి మేము తలపెట్టినటువంటి ఈ పరిచర్య అంతా కూడా పరమ యెరూషలేము మినిస్ట్రీ పరిచర్యలు ఇదిగో ఈ మే నెలలో జరుగుతున్నటువంటి సువార్త సభల విషయంలో యేసుక్రీస్తు నామములో అద్భుతమైన కార్యాలు జరుగునుగాక, గొప్పగా జరుగునుగాక, కావలసిన ధన సహాయము కలుగునుగాక, సమృద్ధి కలుగునుగాక, ఏది కొదువ లేకుండా ప్రభు సమస్తమును క్రమముగా ఆశీర్వాదకరముగా జరుగునుగాక. అంతకన్నానైనా కుటుంబాలుగా సభలలో పాలిభాగస్తులు అవ్వటానికి ఆశీర్వాదాలు పొందుకునే కుటుంబాలుగా నడిపించండి ప్రభా. అలాగే ప్రభా మరి అయా కొందరినైనను ఆత్మలు రక్షించబడటానికి అయ్యా ఆత్మల భారము కలిగి మీ సన్నిధికి నడిపిస్తున్న విధానమును బట్టి స్తోత్రాలు చెల్లిస్తూ సమస్తమును మీ చేతులకు అప్పగిస్తూ మహిమ, ఘనత, ప్రభావాలు మీకే పొందుకోమని యేసుక్రీస్తు నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రార్థన విన్న దేవునికి స్తోత్రం చెప్దాం. స్తోత్రం, 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 ఆమేన్. మంచిది. ప్రార్థన విన్న దేవునికి స్తోత్రమే, మహిమ ప్రభావములు ఆయనకి మాత్రమే కలుగునుగాక. ప్రైజ్ ది లార్డ్. మంచిది. ప్రభు యేసుక్రీస్తు నామములో మీ అందరికీ హృదయపూర్వకమైన వందనాలు. అందరికీ వందనాలు. పరిశుద్ధ గ్రంథములో నుండి రోమాపత్రిక 15వ అధ్యాయము 29వ వచనాన్ని మనం చదువుతున్నాం. 144 పేజీ నెంబరు, రోమీలకు రాసిన పత్రిక 15వ అధ్యాయము 29వ వచనాన్ని. నేను మీ యొద్దకు వచ్చినప్పుడు క్రీస్తు యొక్క
ఆశీర్వాదము సంపూర్ణతతో వద్దునని ఎరుగుదును. చాలు. పౌలు గారు ఇక్కడ చెప్తున్నటువంటి విషయంలో, నేను మీ యొద్దకు వచ్చినప్పుడు క్రీస్తు యొక్క ఆశీర్వాదము సంపూర్ణముతో నేను వద్దునని మీరు ఎరగాలి. ఈ వాక్యములో మనము గమనించాలి, సంపూర్ణమైన ఆశీర్వాదముతో దైవజనుడు వచ్చినట్లుగా ఇక్కడ వాక్యము చెప్తున్న మాట. యేసుక్రీస్తుని వెంబడించేవారు గడిచిన జనవరి, ఫిబ్రవరి, మార్చ్, ఏప్రిల్ జరుగుతున్నటువంటి 4 నెలల్లో సంపూర్ణముగా లేదా దేవుడి సన్నిధికి వచ్చిన కానించి సంపూర్ణముగా ఆశీర్వదించబడిన వారుగా మనమున్నామా? దైవజనుడు ఖచ్చితంగా చెప్తున్న మాట, సంపూర్ణమైన ఆశీర్వాదముతో నేను వచ్చాను. దేవుని యొద్దకు వస్తున్నటువంటి మీరు సంపూర్ణమైన ఆశీర్వాదాలు మీలో ఉన్నాయా? ఈరోజు మనము గమనించాలి, యేసుక్రీస్తుని వెంబడించటం అంటే సంపూర్ణమైన ఆశీర్వాదాలు పొందుకోవాలి. సంపూర్ణమైన ఆశీర్వాదాలు ఎందుకు పొందుకోలేకపోతున్నాం? ఒకసారి మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఎప్పుడు శ్రమలే కాదు, ఎప్పుడు ఇబ్బందులే కాదు, ఎప్పుడు కూడా అదో రకమైనటువంటి పరిస్థితులు కాదు. ఈరోజు వాక్యం చెప్తున్నటువంటి విషయంలో దైవజనుడు పౌలు గారు ఇక్కడ చెప్తున్నటువంటి విషయమును, సంపూర్ణమైన ఆశీర్వాదముతో నేను మీ వద్దకు వచ్చేదను. యేసుని వద్దకు వచ్చిన ప్రతి ఒక్కరూ ఏం కలిగి ఉండాలంట? సంపూర్ణమైన ఆశీర్వాదం కలిగి ఉండాలి. సంపూర్ణమైన ఆశీర్వాదం పొందుకునటానికి గల కారణాలు, మనలో ఉండవలసినవి, మనం చేయవలసినటువంటి భక్తి విషయంలో తీసుకోవలసిన జాగ్రత్తలు, ఆత్మీయతలో మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. ఆదికాండములో 15వ అధ్యాయం 16వ వచనం అబ్రహామును గురించి ఇక్కడ వాక్యము రాయబడిన మాట, అమోరియల ఇంకా సంపూర్ణము కాలేదు కనుక ఈ 4వ తరము వారు అక్కడికి మరలా వచ్చేదరని నిశ్చయముగా తెలుసుకోమని అబ్రహాముతో చెప్పాను. చాలు. ఇక్కడ మనం చూస్తే 15వ అధ్యాయము 16లో మనం చదువుతున్నటువంటి విషయంలో, ఇదిగో అమోరీయుల యొక్క అక్రమము ఇంకా సంపూర్ణము కాలేదు కనుక ఈ 4వ తరము వారైన మరలా వచ్చను నిశ్చయముగా తెలుసుకొని అబ్రహాముతో చెప్పాను. చూడండి, అమోరీయులలో ఏమి లేదంటే ఇక్కడ మనం గమనిస్తే వాక్యం చెప్తున్నటువంటి విషయంలో అమోరీయులలో అక్రమం విస్తరించబడుతున్నటువంటి పరిస్థితి. కానీ అబ్రహాముతో చెబుతున్నటువంటి మాట ఏంటో తెలుసా? నేను నిన్ను సంపూర్ణమైన ఆశీర్వాదముతో నింపుతాను. అబ్రహాము సంపూర్ణమైన ఆశీర్వాదముతో నింపబడటానికి అబ్రహాము దేవుడి సన్నిధిలో వాక్యం చెప్తున్న మాట, అబ్రహాము దేవుడు మాట విశ్వాసముతో విన్నాడు, విశ్వాసముతో నడుస్తున్నాడు. అబ్రహాము జీవితంలో ఆయన మొట్టమొదటిగా ఏమీ లేదు, కానీ అబ్రహాము దేవుడి సన్నిధిలో విశ్వసించాడు, ప్రార్థించాడు, ప్రభువును నమ్ముకున్నాడు, ప్రభుతో నిబంధన కలిగి ఉన్నాడు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, అబ్రహామును దేవుడు అన్ని విషయములు ఏం చేశాడంట? ఆశీర్వదించాడు. ఆశీర్వదించడానికి గల కారణం ఏంటంటే అబ్రహాము దేవుడు మాట విన్నాడు. ఈరోజు మనం ఎవరి మాట వింటాం? ఎవరి మాట వాళ్ళదే. ఇంకా దేవుడి దగ్గరికి వస్తారు, వాక్యం విన్నట్టుగానే ఉంటారు. అర్థమైందండి? ఈ చెవుతో ఈని, ఈ చెవుతో విడిచిపెట్టే పరిస్థితి. కొంతమంది సంపూర్ణమైన ఆశీర్వాదం ఎందుకు పొందుకోలేకపోతున్నారు తెలుసా? దేవుడితో నీకు ఉండవలసినటువంటి నిబంధన ఎలా ఉండాలంటే, దేవుడు వాక్యాన్ని నమ్మాలి. రాత్రి చెప్పాను నేను వాక్యమును, ఆసక్తితో మనం ఉండాలి. ఆసక్తితో ఏమేమి ఆసక్తి ఉండాలంటే, మనము మంచి విషయములో ఆసక్తి ఉండాలి. మంచి విషయములో ఆసక్తి, దేవుడి విషయములో ఆసక్తి, దైవాశక్తి కలిగి దేవుడు మందిరములో ఇచ్చే విషయములో, వచ్చే విషయములో ఆసక్తి, ప్రార్థన చేసే విషయములో ఆసక్తి, వాక్యం విని అంగీకరించే విషయములో ఆసక్తి. ఎక్కడ మీరు తిండి వలన కానీ, ఐవిక విచారాల వలన కానీ మత్తులు కాక దేవుడి విషయంలో మీరు జాగ్రత్త కలిగి ఆసక్తిగా ఉన్నట్లయితే వాక్యం చెప్తున్న మాట, సంపూర్ణమైన ఆశీర్వాదాలు పొందుకుంటాం. దేవునికి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. చాలామందికి ఏం కావాలంట? సంపూర్ణమైన ఆశీర్వాదం. నేను ఏది పట్టుకుంటే అది గోల్డే, బంగారం అయిపోవాలయ్యా.
అసలు నేను అడుగు పెడితే ఇంకేమీ లేదు, అక్కడ గొప్ప కార్యాలు చూడాలి. ఈరోజు మనం గమనించాలి, సంపూర్ణమైన ఆశీర్వాదం ఎక్కడుందంటే నీ భక్తి జీవితంలో ఉంది. నీ భక్తి జీవితంలో తీసుకోవలసినటువంటి కొన్ని నిబంధనలు ఉన్నాయి. అబ్రహాం అందుకే ఎవరి మాట విన్నాడు? దేవుడు మాటే విన్నాడు. దేవుడు మాట విన్నాడు కాబట్టి అది నీతిగా ఎంచబడి ఉన్నది. అబ్రహామును దేవుడు ఎక్కడ తోసివేయలేదు, సంపూర్ణమైన ఆశీర్వాదముతో నింపినట్లుగా రాయబడి ఉన్నది. చూడండి, లూకా సువార్తలో 1వ అధ్యాయములో 23లో మనం చదివితే జకరియను గురించి రాయబడి ఉన్నది. ఆయన సేవ చేస్తున్నటువంటి పరిచర్య అంతట్లో కూడా ఆయన ఏం చేశాడంటే, వాక్యం చెప్తున్నటువంటి విషయంలో 1వ అధ్యాయము 23వ వచనం లూకా సువార్తలో, అతడు సేవ చేసిన దినములు సంపూర్ణమైనప్పుడు అతని ఇంటికి వెళ్ళాను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇప్పుడు ఆయన అప్పగించిన పని ఏం చేశాడంట? అది ముందు ఆశీర్వాదానికి ముందు ఏం కావాలి? ఇప్పుడు మనలో అప్పగించిన పని సంపూర్ణత చేయాలి. హల్లెలూయా. అయ్యా, నేను 100 మందిలో వాక్యం చెప్తాను, 4 ఉన్నారు, నేను వాక్యం చెప్పనంటే కుదరదు. హల్లెలూయా. అర్థమైందండి? చాలా జాగ్రత్తగా గమనించాలి. అయ్యా, నేను ఎన్నోసార్లు చెప్పాను, వాళ్ళు నా మాట వినట్లేదు, వాళ్ళ మాట నువ్వుగా తినేది. ముందు మనం అందరం దేవుడి మాట విని, దేవుడు అప్పగించింది మనం ఏం చేయాలంటే ఇప్పుడు సంపూర్ణం చేయాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవుడు సేవా పరిచర్య విషయంలో ఇదిగో ఇక్కడ మనం చూస్తే జకరియా దేవుడు సన్నిధిలో ఏం చేశాడంటే, ఆయన అప్పగించిన పని సంపూర్ణము చేసినప్పుడు తన ఇంటికి వెళ్ళాను. ఆశీర్వాదానికి గల కారణం అదే. ఈరోజు నువ్వు అప్పగించిన విశ్వాస జీవితంలో ఏముండాలంట? ముందు సంపూర్ణంగా ఉండాలి. సంపూర్ణత చేస్తున్నావు ఈ రోజుకి ఆ రోజు. అర్థమైందండి? లెక్కలేయచ్చు. ఏమని? ఈ నెలలో నాకు జరిగిన నష్టాలు ఇవి, వచ్చిన కష్టాలు ఇన్ని, మిగిలిన అప్పులు ఇన్ని, కట్టవలసిన బాకీలు ఇన్ని. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆశీర్వాదం ఏమో కానీ ఏమున్నాయంట? అన్ని కష్టాలే. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. చాలా జాగ్రత్తగా గమనించాలి. కష్టాలు ఎందుకు వస్తాయి? చాలా జాగ్రత్త. ఈరోజు మనం అప్పగించినటువంటి పనికి సంపూర్ణత చేయాలి. సంపూర్ణత చేయాలి. నాకు తెలిసిన ఒక ఆయన ఉన్నాడు, ఆయన ఇంటి పేరే కష్టాల కుటుంబం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇంటి పేరే కష్టాల కుటుంబం. భలే ఉంటుంది వాళ్ళ ఇంటి పేరు, భలే ఉంటాయండి, వాళ్ళకి తగ్గట్టుగానే ఉంటాయి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నేను అప్పుడప్పుడు అడిగేవాడిని, ఎప్పుడు కష్టపడతా ఉంటావు అంటే, అల్లుడు నీకేం తెలుసు, అంతా మా జీవితమే కష్టాలు, శ్రమలు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎందుకు మనిషి జీవితం కష్టము, ఇబ్బందులు, శోధనలు ఏంటో తెలుసండి? దేవుడికి లోబడకపోవడం, దేవుడు చెప్పినట్లుగా నడుచుకోలేకపోవటం, దేవుడు అప్పగించిన పనిని ఏం చేయరంట? సంపూర్ణత చేయరు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. జకరియా ఇక్కడ మనం గమనించినట్లయితే ఏం చేస్తున్నాడంట? సంపూర్ణము చేశాడు కాబట్టి దేవుడు అతని యొక్క ప్రార్థన విన్నాడు, తన భార్య ప్రార్థన విన్నాడు, వాళ్ళ కుటుంబంలో నోరార నవ్వుకునేటట్లుగా ప్రభు చేశాడు. హల్లెలూయా. నువ్వు దేవుడి సన్నిధిలో ఆశీర్వాదము, దీవెన పొందుకోవాలంటే ముందు నీకు అప్పగించిన విశ్వాస జీవితంలో ఏముండాలంట? చెప్పండి. సగం భక్తి కాదు, సగం వదిలేస్తారు. సగం చేస్తారు, సగం వదిలేస్తారు. సంపూర్ణత చెయ్యాలి. ఈరోజు వాక్యం అదే, సంపూర్ణమైన ఆశీర్వాదం. సంపూర్ణతలోనే ఉన్నది ఆశీర్వాదం. చూద్దాం ఇంకొక మాట. ప్రకటన గ్రంథం చూద్దాం. ప్రకటన గ్రంథములో 3వ అధ్యాయము 2వ వచనాన్ని చదువుతున్నాం. మీ క్రియలు నా దేవుని ఎదుట సంపూర్ణమైనవిగా ఎలా కనపడుతున్నా? దేవుడికి కనపడతలేదంట. సంఘములో మీ క్రియలు సంపూర్ణముగా ఉన్నట్లుగా నాకు కనబడట్లేదు, కాబట్టి మీరు జాగ్రత్తగా ఉండి, కొన్ని ఆల్రెడీ చచ్చిపోయి ఉన్నాయి, మిగిలిన వాటినైనా ఏం చేయమంటున్నాడు? బలపరుచుకో. వాక్యం అక్కడ చెబుతున్నటువంటి విషయం అదే. ఏం కనపడలేదంట? నీ క్రియలు నా ఎదుట సంపూర్ణముగా కనపడలా, కనుక జాగరూకుడివై సావనయున్న మిగిలిన వాటినైనా కాస్త బలపరుచుకో, ఉన్న వాటినైనా జాగ్రత్త పడు.
ఏమన్నది అక్కడ వాక్యము, నీ క్రియలు నా ఎదుట సంపూర్ణము కాలేదు. క్రియలు దేవుడి సన్నిధిలో మన క్రియలు ఎలా ఉండాలి చెప్పరేంటండి? సంపూర్ణముగా ఉండాలి. ప్రభు సన్నిధిలో మనం ప్రార్థన చేయాలి. ప్రార్థన చేసినంత వరకు వెళ్ళి బురదలకి వెళ్ళి కొండగా టెంకాయ తిప్పి పగలు కొడతాం, అది సంపూర్ణత కాదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. జీవము కలిగిన దేవుని సన్నిధిలో మనం సంపూర్ణత చేయాలి. కొంతమంది సంపూర్ణత చేయరు, దేవుడి మీద ఉండదు, వాక్యం మీద ఉండదు. అందుకని కొన్ని ఏమైపోయినాయి అంటే జీవము లేనివి, అంటే చచ్చినవి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. చచ్చినవి అర్థమవుతుందండి? ఏమ్మా ఏంటంటే శుభ్రంగా ప్రార్థన చేద్దామని వెళ్తే నున్నగా గుండ్లు కొట్టించుకొని ఉన్నారు. పోనీ దేవుడు తెలియని ఉండా పోనీ. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఎప్పటి నుంచో నాకు ఒక మొక్కుబడి ఉందండి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అర్థమైందండి? ఇక మీదట ఎంటుకలు రాకోకుండా నువ్వు గాక అంటే ఏమైపోతారు చెప్పండి ఒకసారి. ఇంకొకసారి ఇస్తారా? ఎవడికి కావాలి? నీ హృదయం ఇమ్మంటుంటే దేవుడు. ఏమండి? హృదయం ఇమ్మంటుంటే సంపూర్ణత చేసుకోకుండా, అర్థమైందండి, ఏవేవో సగం సగం భక్తి, మనుషులు ఏదో మనుషుల్ని సంతోషపెట్టే పని, మనుషులు ఎదుట ఏదో వీళ్ళు పెద్ద భక్తుల్లాగా కనపడే క్రియలు. ఎవరికి కనపడాలి మన క్రియలు? దేవుడి ఎదుట సంపూర్ణమైన క్రియలుగా కనపడాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. సంపూర్ణమైన క్రియలుగా ఉంటేనే, లేకపోతే ఏమవుతాయంట? సచ్చినవై ఉంటాయి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆశీర్వాదం పొందుకోలేకపోవటానికి కారణం ఏంటో తెలుసా? వాళ్ళ క్రియలు చెప్పరేంటండి, సంపూర్ణముగా లేవు, సంపూర్ణముగా కనపడలేదు. ప్రార్థన చేస్తారా? నిజంగా ప్రార్థన చేసేవాళ్ళు విశ్వాసంతో ప్రార్థన చేసి దేవుడే స్వస్థపరుస్తాడు అని దేవుడికి అప్పగించుకోవాలి. సంఘ ప్రార్థనలో ఉండాలి. కొంచెం బలహీనతలు వచ్చినాయి అనుకోండి, పిల్లల్ని తీసుకెళ్తారు ఎక్కడికి? జెండా చెట్టు దగ్గరికి. ఏ చెట్టు అండి? ఆ చెట్టుకి ఒక జెండాలు తగిలించిన చెట్టుకి వెళ్తారు వీళ్ళు. అక్కడికి వెళ్ళి వీళ్ళకి సంపూర్ణమైన విశ్వాసం కలిగిన వాళ్ళేనా? అక్కడికి వెళ్ళి ఒక 500, 1000, 2000 ఎంతో కొంత వదిలించుకుంటే కానీ వీళ్ళ రోగం కుదరదు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. పోనీ అక్కడికి వెళ్ళిన తర్వాత పోని డబ్బులు వదిలిని పోని ఏమన్నా తగ్గిందంటే ఏముండదు, లేనిపోయినటువంటి చీకట్లు తెచ్చిపెట్టుకుంటమే. చేసేది మనము దేవుడి సన్నిధిలో భయభక్తులు కలిగినటువంటి భక్తితో కూడిన ఆ సంపూర్ణమైన క్రియలు లేకపోవటం వలన ఏమైపోతున్నాయంటే జీవము లేనివి చచ్చినవైపోతున్నాయి. వాక్యం చెప్తున్న మాట పిల్లరా, ఏమంటున్నాడు అక్కడ? ఇదిగో మీ క్రియలు దేవుడి ఎదుట ఎలా ఉండాలంట? ముందు క్రియలు మారాలండి. నువ్వు భక్తి చేస్తున్నావంటే చెప్పండి, నువ్వు భక్తి చేస్తున్నావంటే నా క్రియలు ఎలా ఉన్నాయో దేవుడు చూస్తున్నాడు. దేవుడు చూస్తున్నాడు. ఈరోజు ఉదయం వాక్యం చెప్పాను, అర్థమైందండి? సంఘము ఎలా ఉండాలంటే ఆత్మ సంబంధమైన అందము గలదై ఉండాలండి. సంఘం ఆత్మ సంబంధమైన అందము గలదై ఉండాలండి. ఈరోజు చాలా జాగ్రత్తగా గమనించాలి. క్రియలు సరిగా లేకపోతే, మందిరములో ఉన్నటువంటి క్రియలు బయటికి వెళ్ళినప్పుడు అదే క్రియలు ఉన్నాయా? అదే నడవడం ఉందా? అదే తలంపులు ఉన్నాయండి? ఎవరికి తెలియదని ఎన్ని వ్యవహారాలు చేస్తుంటారు. మీరు కాదు, చేసేవాళ్ళ సంగతి చెప్తున్నా. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎన్ని వ్యవహారాలు! పైకి మాత్రం మేము దేవుణ్ణి నమ్ముకున్నామండి, దేవుణ్ణి తెలుసుకున్నామండి, దేవుడి మీదే మేము ఆధారపడి ఉన్నామండి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. వాళ్ళ క్రియలు చూడాలి. అందుకని వాక్యం ఇక్కడ చెబుతున్న మాట, నువ్వు చేసే క్రియలు ఎలా ఉండాలి? సంపూర్ణముగా ఉండాలి. ఆలోచనలు మారాలి, తలంపులు మారాలి. మిగతా వాటినైనా ఏం చేయమంటున్నాడు? జాగ్రత్తగా బలపరచు. ఎఫెసీ పత్రిక 1:3 చదువుతున్నాం. ఎఫెసీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 3వ చదువుకుందాం. మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క తండ్రి యగు దేవుడు స్తుతించబడును గాక. ఆయన క్రీస్తునందు పరలోక విషయములో
ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదము మనకు అనుగ్రహించాడు. కాబట్టి మనం ఏం కలిగి ఉండాలంటే పరలోక సంబంధమైన ఆశీర్వాదాలు దేవుడు మనకి అనుగ్రహించాడు. ఎవరి వలనంట? మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క తండ్రి యొక్క దేవుని బట్టి స్తుతించబడునుగాక. ఆయన క్రీస్తు పరలోక విషయములు, పరలోక సంబంధమైన విషయాలలో ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదము దేవుడు మనకు అనుగ్రహిస్తున్నాడు. హల్లెలూయా. ఎవరి వలన కలుగుద్దంట ఆశీర్వాదం? యేసుక్రీస్తు ద్వారానే. మరి ఇప్పుడు ఎవరికి లోబడి ఉండాలి? వాక్యానికి లోబడి ఉండాలి. ఎవరితోనూ సహవాసం చేయాలి? దేవుడితో సహవాసం చేయాలి. చాలామందికి ఆశీర్వాదాలు లేవు. కారణం ఏంటో తెలుసా? యేసు ప్రభువాన్ని ఏదో మొక్కుబడిగా చూస్తున్నారు. ఆయన మొక్కుబడిగా. నీ క్రియలు మారాలి. నువ్వు చేసే భక్తి, అయ్యా నేను బాప్టిజం పొందాను, మారు మనసు పొంది బాప్టిజం పొంది ఆత్మ సంబంధమైన అనుభవాలు గుండా నేను నడవాలి, నా క్రియలు మారాలి. ఒకవేళ బాప్టిజం పొందకపోతే ప్రభుతో నువ్వు నిబంధన కలిగి బాప్టిజం పొంది యేసుక్రీస్తులో మనం చాలా జాగ్రత్తగా నడుచుకోవాలి. చాలా జాగ్రత్తలుగా మనం నడుచుకోవాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఏ విషయంలో కూడా ఆత్మ సంబంధమైన విషయంలో ఎవరి ద్వారా నీకు ఆశీర్వాదం కలుగుద్ది? ఎవరి వలనంట? ఆ ప్రభుని మనము లోబడి ఉండాలి. యేసుక్రీస్తుని మనం లోబడి ఉండాలి. చాలామందికి లోబడేటువంటి తత్వము లేదు. అందుకనే యోహాను 3వ పత్రికలో ఒక మాట ఉంటుంది. యోహాను 3వ పత్రికలో ఏమని ఉంటుందంటే, అక్కడ 3వ అధ్యాయము 2వ వచనంలో, ప్రియుడా నీ ఆత్మ వర్ధిల్లుతున్న ప్రకారము నీవు అన్ని విషయాల్లో వర్ధిల్లుచు సౌఖ్యముగా ఉండవలెనని ప్రార్థిస్తున్నాను. అన్ని విషయములో ఎప్పుడు సౌఖ్యంగా ఉంటాడు మనిషి? అర్థమవుతుందా? ఎప్పుడనంటే వాక్యం చెప్తున్నటువంటి మాట, నీ ఆత్మ వర్ధిల్లుతున్న ప్రకారమే అన్ని విషయములో నువ్వు ఆశీర్వాదంగా ఉంటావు, సంపూర్ణంగా ఉంటావు. అర్థమవుతుందండి? అన్ని విషయాల్లో నువ్వు ఆశీర్వదించబడాలంటే ఇప్పుడు ఆత్మ ఏమవ్వాలండి? వర్ధిల్లాలి. ఆత్మనేమో సప్పగా ఆరబెట్టుకొని కూర్చొని ఆదివారం అన్న సంగతి కూడా చాలామందికి తెలియక, ప్రార్థన చేసే సమయం అనేది కూడా తెలియక, దేవుడంటే భయభక్తులు లేకోకుండా దేవుని సన్నిధిలో ఉండి, అర్థమైందండి? ఈరోజు ఆదివారం అంటే అసలు ఎంత మనం జాగ్రత్తగా ఉండాలండి. చూస్తున్నా, నేను 10ంటికే వద్దాం అనుకున్నా, సీసీ కెమెరాలో చూస్తాను. మనోడు పాటలు పెట్టాడు, ఇంకా లైవ్ స్టార్ట్ అవ్వాలి, ఇంకా మనోళ్ళు ఇంకా 10:30 అయింది. ఆసక్తి రోజు కాదులే, కానీ వీళ్ళని 3 దాకా ఎండలో ఉంచాలి, తప్పదు. పోనీలే 10ంటికి మొదలుపెట్టి 12ంటికి ఈ పాటికి పంపించేవాడు. ఆత్మ వర్తిల్లాలి మనం దేవుడి సన్నిధిలో. అసలుకే బాగా ఎండగా ఉంది కదా అని నేను వస్తుంటే ఒక ఆమె అక్కడ కూర్చొని బాతాకాని వేసి, అయ్యగారండి వందనాలు చెయ్యూపి, వచ్చేస్తున్నా. అసలు దేవుడు అంటే ఏంటి? ఆదివారం అంటే ఏంటి? ఆత్మ వర్ధిల్లుతున్న ప్రకారం అన్ని విషయాల్లో నువ్వు ఎంత ఆసక్తితో దేవుడి విషయంలో ఉంటావో, ఎంత భయభక్తులతో నువ్వు దేవుడి విషయంలో ఉంటావో, అంతగా నీవు ఏం చేస్తావంట? వర్ధిల్లుతావు. ఆత్మ వర్ధిల్లుతున్న ప్రకారము అన్ని విషయములో సౌఖ్యముగా, ఆరోగ్యముగా వర్ధిల్లుతావు. ప్రసంగి గ్రంథములో 5వ అధ్యాయములో 18వ వచనములో మనం చదువుతాం. ఒకడు అన్నపానములు పుచ్చుకొనుచు 5:18 ప్రసంగి 5వ అధ్యాయము. కోరదగినదిగాను చూడముచ్చటిగాను నాకు కనబడినది ఏమనగా, దేవుడు తనకు నియమించిన ఆయుష్కాల దినములన్నీ అన్నపానములు పుచ్చుకొనుచు ఏంటిదంట? కష్టార్జితం అంతటి వలన క్షేమముగా బ్రతుకుటుంచుటయే ఇదే వాడికి భాగ్యం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇప్పుడు చెప్పండి, నిజమైన సుఖము, భాగ్యం ఏది చెప్పండి? వాడు బ్రతుకు దినములన్నీ కూడా తన కష్టార్జితముతో సంపాదించుకున్న సొమ్మును అన్నపానములు పుచ్చుకొనుచు
క్షేమముగా బ్రతుకుటయే కదా ఇదే వానికి భాగ్యము. హల్లెలూయా. క్షేమముగా బ్రతికే వాళ్ళు ఎవరున్నారు? ఒక ఆయన అంటాడు, అయ్యా నాకు 5 ఎకరాలు ఉన్నాయి. ఎన్నంట? 5 ఎకరాలు ఉన్నాయి. తినటానికి ఏం కొదువులేదు, ఉండటానికి ఏం కొదువులేదు. అవసరమైతే సంవత్సరానికి సరిపడా అంతా కూడా నా దగ్గర ఉంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఉంది. సరే, ఉందన్నో మంచిది, ఆశీర్వదించాడన్నో మంచిది, ఉన్నాయి అన్నో ఎకరాలు మంచిదే, తప్పులేదు. సర్లే కూర్చో, భోజనం చేదురు కానీ అని దైవజనులతో పాటు ఇతరులను కూడా కూర్చోబెట్టాడు. కూర్చోబెడితే మొట్టమొదటిగా మంచి స్పీడ్ చేసింది వాళ్ళ ఆవిడ. దైవజనులకు పెట్టింది, ఈయన కంచంలో కూడా వేసింది. ఈయన కంచంలో వేస్తే వాళ్ళ ఆవిడ ఇంకా మిర్రని చూస్తున్నాడు, నాకెందుకు పెట్టావు అన్నట్టుగా. ఆమె అంటుంది, మాస్టర్ గారు ఉన్నారు, ఊరికి కొంచెం లైట్గా తిన్నట్టుగా తిను. ఆమె చెప్తున్న మాట అర్థమైందండి. ఆ తర్వాత చక్కగా ఏదో బిర్యానీ చేసినట్టుంది, ఆ బిర్యానీ తీసుకొచ్చి ఈయనకేసింది. దైవజనులతో పాటు ఈయనకు కూడా పెట్టింది. మిర్రని చూస్తున్నాడు బిర్యానీకి కూడా. అర్థమవుతుందండి. 2-3 వెరైటీలు కూరలు వేసింది ఈయనకి, అలాగే ఈయనకు కూడా వేసింది. చూసి ఏయ్ నీకైనా పిచ్చా, ఇవన్నీ నేను తిన్నా, నీకు తెలుసుగా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. తింటే ఏమవుతుందో తెలుసా నీకు? అప్పుడు అన్నాడు ఈయన, ఇందాక ఒక మాట అన్నావుగా నువ్వు అన్నాడు. ఏమన్నానయ్యా? నాకు అన్ని ఎకరాలు ఉన్నాయి, నాకు ఎంత బిల్డింగ్ ఉంది, సంవత్సరానికి సరిపడా తినటానికి కూడా ఉంది, ఏది కొదువు లేదు అని అంటే చెప్పావు కదా. ఇప్పుడు నీవు ఆహారం తినటానికే యోగ్యుడు కాదు, నువ్వెలా సుఖంగా ఉంటావు? కడుపు నిండా భోజనం చేసేటువంటి పరిస్థితి లేదు నీకు. ప్రభు చెబుతున్న మాట ఏంటో తెలుసండి. దేవుడు మనకి మంచి ఆరోగ్యం ఇచ్చి తన కష్టార్జితముతో అన్నపానములు పుచ్చుకొని తీసుకొని తింటున్న వారికి అదే కదా గొప్ప భాగ్యం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. తన కష్టపడుతున్నారు కానీ కష్టార్జితం కొంతమందికి ఎక్కడికి వెళ్ళుద్దంట? పరులు సొమ్ముగా మారిపోతుంది. కొంతమంది భలే ఉంటారు చూడండి. అర్థమైందండి. డైరెక్ట్గా చెప్పరు, అబ్బే టీ తాగరా, అబ్బే టీ నేను తాగను, నాకు మానేసా, ఉత్తిదే షుగర్ వచ్చి ఉంటుంది దీనికి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అర్థమైందండి. కాస్త ఆవిడకాయ పచ్చడి కొద్దిగా బాగా చేశారనుకుంటగా, ఇప్పుడు సీజన్ కదా, కొత్త పచ్చడి కొద్దిగా వేసుకోరండి. లేదండి కారం ఉప్పు చాలా తగ్గించాను, నేను దాని జోలికి వెళ్ళట్లా. బీపీ ఓడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. లేదండి నేను తినండి, మసాలాలు కూడా కొద్దిగా తగ్గిద్దాం, ఎందుకంటే ఎండాకాలం కదా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఇదే అర్థమైందండి. లేనిపోయిన రోగాలన్నీ ఇళ్ళలోనే ఉన్నాయి, కానీ మనకు మాత్రం దేవుడు మంచి ఆరోగ్యం ఇచ్చాడు. హల్లెలూయా. ఏది తిన్నా ఆరాయించుకొని ఎట్టబడితే అట్ట ఏది పడితే అది తినద్దు. అర్థమైందండి. ఇంకా కొంచెం ఆకలి కొంచెం తింటాను అన్నప్పుడే ఆపేయండి, అది ఒంటికి చాలా మంచిది. ఎప్పుడంటే చెప్పండి, తిన్న తర్వాత ఇంకొంచెం తినగలను అనుకునే ఆలోచన వచ్చినప్పుడు అక్కడితో ఆపేయాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఒంటికి మంచిది, ఇంటికి మంచిది. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఏం పర్వాలేదు లేనని ఎయ్యి అన్నారు అనుకోండి, ఇంకేం లేదు. తినటానికి లోపలికి వెళ్ళొద్దు, కానీ అది లోపల నుంచి బయటకు వచ్చి అరిగేదాకా బాధ. ప్రైజ్ ది లార్డ్. ప్రభు చెబుతున్నాడు ఈరోజు వాక్యము, సంపూర్ణమైన సౌఖ్యము కావాలంటే, ఆరోగ్యము కావాలంటే ఒకడు అన్నపానములు పుచ్చుకుంటూ దేవుడి సన్నిధిలో వారి కష్టార్జితము దీవించి వాడికి కలిగినది సంపూర్ణముగా తినుటయే ఇదే కదా నీకు గొప్ప భాగ్యం. దాన్నే అంటున్నమాట సంపూర్ణమైన సౌఖ్యం అనే మాట ఏంటో తెలుసా? ఆరోగ్యము. ఏమంటాడు అదే ఏబు గ్రంథములో 21వ అధ్యాయము 24వ వచనములో మనం చూడొచ్చు. ఏబు గ్రంథము 21:24. సంపూర్ణమైన సౌఖ్యము, నెమ్మది కలిగి ఉండటం, నిండు ఆయుష్తో
మృతి నొందెను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. సంపూర్ణమైన సౌఖ్యం అంటే ఏంటో తెలుసండి? సంపూర్ణమైన ఆరోగ్యం. ఏదంట? ఆరోగ్యం. అర్థమవుతుందా? సౌఖ్యం అనే మాటకి అర్థం ఏంటంటే ఆరోగ్యం. ఈరోజు మనము సంపూర్ణమైన సౌఖ్యము గలవారై ఉన్నాం, నెమ్మది కలిగి ఉండాలి. ఆరోగ్యం సరిగా ఉంటే ఎప్పుడు నెమ్మదిగానే ఉంటారు. అప్పుడప్పుడు చూడండి, ఆరోగ్యమే అది ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఆరోగ్యం సరిగా ఉంటే ఎప్పుడు ఆనందంగానే ఉంటాం. ఎక్కడుందంటే ఇప్పుడు ఆరోగ్యము, సంపూర్ణమైన సౌఖ్యము దేవుడిలో ఉంది. దేవుడి యందు భయభక్తులు కలిగిన వారిలో ఉన్నది. దేవుని యందు భయభక్తులు కలిగిన వారిలో సంపూర్ణమైన సౌఖ్యం ఉంది. లోకములో లేదు. ఏంటిదంట? అనారోగ్యము. ఇడికి 30 లేదు, 40 లేదు, షుగరు, బీపీ, ఆస్మా, అర్థమైందండి, లివర్ ప్రాబ్లం. ఒక కుర్రోడు మన ప్రార్థన వాళ్ళు అన్ని ప్రార్థన చేయండి అని చెప్తున్నారు. మనోళ్ళు ఎవరో చెప్తే పాస్టర్ గారు ప్రార్థన చేసి తగ్గుద్దండి అని అంటే వాళ్ళు ప్రార్థన చేయించుకుంటున్నారు, ఫోన్ చేయించి. అర్థమైందండి, ఆక్సిజన్ పెట్టాలి, ఊపిరి శ్వాస ఆడదంట. ఈ పక్క అంతా కూడా ఆయాసం ఆయాసం ఆయాసం. నోట్లో నుంచి అదో రకమైనటువంటి అనేక రకమైనవి వస్తూ భయంకరమైన పరిస్థితులు, వేలకు వేలు లక్షల రూపాయలు ఖర్చు పెడుతూ, చిన్న వయసు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు మనం గమనించాలి. చాలా సందర్భాలు కొంతమంది అనుకుంటారు, ఏమని మాకేముందని అనుకుంటున్నారు. ప్రియులరా, మీరు గమనించండి, చక్కగా భోజనం చేయటానికి మంచి ఆరోగ్యం ఇచ్చాడు, చక్కగా నిద్రపోవటానికి మంచి సౌఖ్యమనిచ్చాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రభువుని ఆరాధించుకునటానికి దేవుడు మనకిచ్చిన ఎంతకు మించిన భాగ్యం ఇంకేముందండి? దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. ఏ బదే అంటాడు, సంపూర్ణమైన సౌఖ్యము మనకు కలదు. అంటే సంపూర్ణమైన ఆరోగ్యము యేసుక్రీస్తులో ఉన్నది. ఎవరికి ఇవ్వబడుతుందంటే దేవుని యందు భయభక్తులు కలిగిన వారికి. దేవుని యందు భయభక్తులతో ఉన్నవారికి ఆశీర్వాదము, ఆరోగ్యం. మొదటిగా చెప్పిన మాట సంపూర్ణమైన ఆశీర్వాదం కలిగి ఉండాలి. రెండో విషయంలో సంపూర్ణమైన సౌఖ్యం అంటే ఆరోగ్యం. ఆరోగ్యం ఉండాలి, ఆరోగ్యం. ఒకరిని తీసుకొచ్చారు, ఒళ్ళంతా రోగాలు. ఏం పేరు అంటే, నా పేరు ఆరోగ్యరాజు అంటే. ఆయన పేరు ఏం పేరు? ఆరోగ్యరాజు. ఆరోగ్యానికి ఏం రాజు అంట. మరి నీకున్నది ఏంటంటే ఒళ్ళంతా బలహీనతలు ఈ ఆరోగ్యరాజుకి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. చాలా జాగ్రత్తగా గమనించాలి. కొంతమందిని మనం చూస్తే పేరుకు తగ్గట్టుగా ఉన్నారు. ఏం పేరు అమ్మ అంటే, నా పేరు సంతోషమ్మ అంటుంది. అసలు ఈ ముఖంలో ఎప్పుడు సంతోషం కనపడదు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. చాలా జాగ్రత్తగా గమనించాలి. ఇవన్నీ కూడా ఎక్కడున్నాయంట? ఆశీర్వాదము దేవుడి సన్నిధిలోనే ఉన్నది. సౌఖ్యం అనగా ఆరోగ్యము దేవుడి సన్నిధిలో ఉన్నది. దేవుడి సన్నిధిలో నెమ్మది కలిగినటువంటి జీవితాలు ఉన్నాయి. అయితే మనం ఏం కలిగి ఉండాలంటే, మొదటిగా మనము సంపూర్ణులుగా ఉండాలంటే నువ్వు చేసేటువంటి భక్తి జీవితమును సంపూర్ణత చెయ్యాలి. క్రియలు సంపూర్ణం అవ్వాలి. అబ్రహాముతో మరొకసారి మనం చదువుదాం. ఆదికాండము 25:7-8 వచనాలు చదువుతున్నాం. ఆదికాండము 25వ అధ్యాయము 7 ఎన్నంట 175. నిండు వృద్ధాప్యంలో, మంచి ముసలితనంలో ప్రాణం విడిచాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎన్ని సంవత్సరాలు అంటే అబ్రహాముకి? దాంట్లో ఒక భాగాన్ని ఒకటి తీసేయండి. ఇప్పుడు 75కి వచ్చాక కొంతమందిని చూడాలి. 75 వరకు ఉందంటారా? 75. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మోకాలు నొప్పయ్యో, అరికాలు మంటలయ్యో, ఎముకలు అరిగిపోయినాయి అయ్యో. అర్థమైందండి? కూర్చోలేను, పడుకోలేను, తినలేను. ఇక చూడాలి కొంతమంది.
దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అబ్రహాము మంచి ముసలితనములో కూడా అర్థమైందని నిండు వృద్ధాప్యం వచ్చేంతవరకు ఎంతంటే 175 175 సంవత్సరాలు జీవించాడు. నిండు వృద్ధాప్యం వచ్చిన తర్వాత ఇంతటి ఆరోగ్యం ఏమున్నదో తెలుసండి. అబ్రహామును దేవుడు పిలిచిన మరుక్షణము కానించి దేవుడికి లోబడిపోయాడు. దేవుడి యందు భయభక్తులు కలిగి ఉన్నాడు. దేవుడు ఏ పని అయితే చెప్పాడో ఆ పని చేయటానికి ఏం చేశాడంటే అబ్రహాము సంపూర్ణత చేశాడు. 24వ అధ్యాయం 1 కూడా చదవండి, ఆ పక్క పేజీలో ఉంటుంది. 24వ అధ్యాయం 1 వచనం. బహుకాలము గడిచిన వృద్ధుడై ఉండెను. చూడండి, అన్ని విషయాల్లో యెహోవా అబ్రహామును ఆశీర్వదించాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆరోగ్య విషయములు ఆశీర్వదించబడ్డాడు, పిల్లల విషయములు ఆశీర్వదించబడ్డాడు, సంపాదన విషయములు ఆశీర్వదించబడ్డాడు, బంధువుల విషయములు ఆశీర్వదించబడ్డాడు, చుట్టుపక్కల విషయములు ఆశీర్వదించబడ్డాడు. ఎక్కడ అడుగు పెడితే అక్కడ ఆశీర్వాదముగా మార్చబడి ఉన్నది. అన్ని విషయాలలో అబ్రహామును ఆశీర్వదించిన దేవుడు నిన్ను నన్ను ప్రతి ఒక్కరిని కూడా ఆశీర్వదించగలిగిన సమర్థుడు, శక్తి కలిగిన దేవుడు. ఆయన పేరు నజరేయుడైన యేసు. ఆయన మాట విని ఆయన మాటకు లోబడాడు. ఆమేన్, హల్లెలూయా. అన్ని విషయాల్లో ఆశీర్వదించబడ్డాము. అయ్యా, డబ్బులు వస్తున్నాయి కానీ అప్పులకే పోతున్నాయి, డబ్బులు వస్తున్నాయి కానీ రోగాలకే పోతున్నాయి, డబ్బులు వస్తున్నాయి కానీ అర్థమైందండి వ్యర్థంగా ఖర్చు అయిపోతుంది. అన్ని విషయాలు ఆశీర్వదించబడాలంటే దేవుడు చెప్పినది మనము సంపూర్ణం చేయాలి. ఇచ్చినది నువ్వు జాగ్రత్త చేసుకోవాలి. ఇచ్చిన దాన్ని దేవుడికి ఇవ్వాల్సిన భాగాన్ని దేవుడికి తీయాలి. వచ్చేటప్పుడు దేవుడి సన్నిధికి రావాలి. వచ్చేటప్పుడు వాటిని ఎమ్మడి పెట్టుకొని తేవాలి. దేవుడికి ఇచ్చే సమయంలో ఇచ్చేసేయాలి. చేయాల్సిన ప్రార్థనలు చేయాలి. వాక్యానుసారంగా నీలో ఉన్న ప్రతి లోపాన్ని ఏమైనా ఉన్నదో సరిచేసుకోవాలి. అన్ని విషయాల్లో నువ్వు దేవుడితో నిబంధన. ఎవరితోనంట? యేసయ్యా, నేను నీతో నడవటానికే వచ్చాను. నేను మందిరానికి ఎందుకు వస్తున్నావు చెప్తారా? ప్రభువా, నేను నీతో నడవటానికి వచ్చావు, లేకపోతే నేను నా ఇష్టం వచ్చినట్టు నేను నడుస్తానని చెప్తాకు వచ్చావా? చెప్పండి. దేవుడితో నడవటానికి వచ్చావు. దేవుడితో నడవటం అంటే వాక్యమైనాల్లో జాగ్రత్తగా, వాక్యమైన దాన్ని బట్టి నీలో ఉన్న, నీ కుటుంబంలో ఉన్న, నీకు కలిగిన కొన్ని విషయాల్లో ఉన్న లోపాలు, బలహీనతలు ఏం చేయాలంటే ఇప్పుడు సరి చేసుకోవాలి. సరి చేసుకోకుండా రాత్రి ప్రాంతంలో ఉంటే హైదరాబాద్ నుంచి అనుకుంటా అమ్మాయి, ఒక మన ప్రార్థన చేసుకునేవాడు ఫోన్ చేసి, సార్ 2 రోజుల నుంచి ఈయన బాగా తాగి నన్ను వడుతున్నాడు సార్ అంట. నేనన్నా, మీకు ఇన్ని జరిగిన బుద్ధి జ్ఞానం లేదా? అసలు కొంచెం కూడా లేదా? కొద్దిగా కూడా పెట్టలేదా? సిగ్గుమాలిన జనం. అదేగా లేదు వాక్యంలో, నేను అంటాం కదా వాక్యంలో అదేగా, సిగ్గుమాలిన వారులారా, జనులారా. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అరే, మొన్న ఒక 3 నెలలు 6 నెలల క్రితం హాస్పిటల్లో ఉంటే, చచ్చిపోయేది లాగుంటే బోరుమని ఏడ్చాడు. ఐసీ దగ్గర కూర్చొని వీడియో కాల్లో చేసి వారం రోజులు ప్రార్థన చేసి, ఉపవాసాల నుండి ప్రార్థన చేసి, కన్నీరు ప్రార్థన చేస్తే దేవుడు ఆమెను స్వస్థపరిచి విడుదలిచ్చాడు. ఎంత జాగ్రత్తగా ఉండాలి. డబ్బులు చేతిలో ఉన్నాయని చెప్పి, అన్ని వసతులు సరిగా ఉన్నాయని చెప్పి, అర్థమైందండి, చాలా జాగ్రత్తగా గమనించాలండి. దేవుడితో మనం నడవాలనుకున్నప్పుడు ఆయన చెప్పినట్లుగానే వెండి బంగారాలు కాదు మాకు కావలసింది, ధనధాన్యములు కాదు మాకు కావలసింది, ఈ లోక వైభవాలు కాదు మాకు కావలసింది, యేసయ్య మాకు కావాలి. హల్లెలూయా. యేసుతో నేను నడవటానికి నేను సంపూర్ణత చేసుకున్నాను అనే తీర్మానం నువ్వు చేయి. అందులోని ఆశీర్వాదము దాగి ఉంది, అందులోనే ఆయుష్కాలము దాగి ఉంది, అందులోనే ఆరోగ్యము దాగి ఉంది, అందులోనే నీకు నెమ్మది, సౌఖ్యము, అన్ని విషయాల్లో ప్రభు నిన్ను దీవించి నడిపిస్తాడు. కీర్తనలు 16:11, 16వ అధ్యాయము 11వ వచనం చదువుతున్నాం. జీవ మార్గములు ఎక్కడుందంటే ఇప్పుడు సంపూర్ణ సంతోషం
నీ సన్నిధిలో నాకు సంపూర్ణ సంతోషము కలదు, నీ కుడి చేతిలో నిత్యము సుఖం ఉంది. హల్లెలూయా. ఇప్పుడు ఎక్కడుందో చెప్పండి. ఇందాక మనోళ్ళు ఫోన్ చేసి మరీ చెప్తున్నారు, వింటున్నావు మనం. నేను కూడా ఎన్నోసార్లు ప్రార్థనకి రండమ్మా, ప్రార్థనకి రండమ్మా, మా మీరు మామూలు కాదమ్మా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అయ్యా ప్రార్థనకి రండి అయ్యా, ఇదే అడుగుతాం కానీ అయ్యా దశమ భాగం తీసుకొచ్చి నాకు ఇవ్వండి అయ్యా అని మేము అడగం. ఎందుకనే ప్రార్థనకి రమ్మనేది అక్కడ వాక్యం అదే. ఆయన సన్నిధిలో ఏముంది? ఇప్పుడు సంపూర్ణ సంతోషము కలదు, జీవ మార్గాలు కలవు, ఆయన కుడి చేతిలో నిత్యము సుఖము కలదు. హల్లెలూయా. ఒక్క దినము గడుపుట 1000 దినముల కంటే అది అర్థమైందండి. అందుకే రమ్మని బతిమలాడతాం. మా ఎక్కడున్నారమ్మా? మహాతల్లులు, దేవదూతల వంటి వారు మీరు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు మనం గమనించాలి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయన సన్నిధిలో ఉంటే ఏముంటుందండి? ఇప్పుడు సంపూర్ణ సంతోషము కలదు. హల్లెలూయా. సంపూర్ణ సంతోషము కలదు. ఆయన దగ్గరికి రమ్మని బతిమలాడేది ఎందుకో తెలుసా? ఆ సంతోషము వారు పొందుకుంటారని. లేదు మేము రాము, బయటికి చెప్పకపోయినా ఈయన మాట్లాడితే ఊరికే నస అని అన్నారు అనుకోండి. హబక్కూకు గ్రంథం చదవండి, 1వ అధ్యాయము 15వ వచనం. హబక్కూకు గ్రంథం. మా రండమ్మా, దేవుడి సన్నిధికి రండి అని బతిమలాడితే నేను రానుపా. చూడండి ఇప్పుడు హబక్కూకు గ్రంథం 1వ అధ్యాయము 15వ వచనం. వాడు అది మొదటిగా చదువు. గాలం వేసి గుచ్చి లాగి ఉన్నాడు, ఉరులు వగ్గి చిక్కించుకుంటున్నాడు. వాడు తన వలతో వాడిని కూర్చుకొని సంతోషపడి గంతులు వేస్తున్నాడు. ఇప్పుడు వీళ్ళ సంతోషం ఇప్పుడు ఎవరి దగ్గరికి వెళ్ళిపోయింది చెప్పండి? ఆ అపవాది చేతిలోకి వెళ్ళిపోయింది. హల్లెలూయా. గాలం వేసి ఏం లాగుతున్నాడు? గుచ్చి లాగుతున్నాడు. వాడు రా సినిమా ముందు కూర్చా, సీరియల్ పోతుంటే. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. బారులు విలవిల్లాడిపోతుంటే ముసలమ్మ ముచ్చట్లు వేసుకొని కూర్చా. ఏమేసి లాగుతున్నాడు? ఇప్పుడు వేసి మరి గుచ్చి లాగుతున్నాడు. నీ పని ఎట్టుందా? మాట్లాడితే ప్రార్థన అంటారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. వీళ్ళు కూడా అనుకుంటారు ఇక్కడే బాగుంది, కానీ తర్వాత తెలుసుద్ది దాని పరిణామం. ఇప్పుడు వీళ్ళ సంతోషం ఇప్పుడు ఎవరి దగ్గరికి వెళ్ళిపోయింది? అది అక్కడ చూడండి, ఆడు ఏం చేస్తున్నాడు? ఇప్పుడు గుచ్చి లాగి మానవులందరినీ ఇప్పుడు లాగి ఉరులు వక్కి చిక్కించుకొని వలతో కూర్చుకొని గంతులేస్తున్నాడు. వీడు అబ్బో, వీడు గంతులు మామూలు గంతులు కాదు. హల్లెలూయా. ఆడి గంతులు అయ్యే కుప్పి గంతులు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. చూసావా, మీరేం ప్రార్థన అంటారు? నా మాట విన్నారా, నీ మాట విన్నారని దేవుడి దగ్గర సవాల్ చేస్తుంటాడు వీడు, సైతానుగాడు. అర్థమైందండి? ఆదివారం సినిమా పెట్టా, వెళ్ళనివ్వకుండా చేశాను. చూసావా? దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆదివారమే చుట్టాలను పంపించా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. వెళ్ళనివ్వకుండా చూసావా? ఆదివారమే పెద్ద చేప తెచ్చాడంటే, అబ్బో ఈ పోటుగాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చేసి పులుసు పెట్టి ఇగురు పెట్టే అప్పుడు ప్రార్థనకి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చూడండి, భలే వేస్తాడు గేలం. అప్పుడు ఏం చేయాలంటే, ఇప్పుడే వస్తానని ఎక్కడికి రావాలి? ఇప్పుడు అది అక్కడ గడిపేవనుకో, అర్థమైందండి, సంపూర్ణమైన సంతోషం కలుగుతుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. లేకపోతే ఈ సంతోషం ఎక్కడికి వెళ్ళిపోతుంది?
అది అపవాది చేతిలోకి వెళ్ళి ఈ చేపల పులుసు చేయమన్నాడు శుభ్రంగా అటు వెళ్ళి ఇటు వచ్చాలకే అర్థమైందండి. ఈడు తినడు, ఇంట్లో వండి తిన్నాడు. అది కూర దాకేమో ఎక్కడ ఉంటుంది, ఇప్పుడు బోర్లేసి ఉంటుంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అది ఇప్పుడు 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 ఇదంతా ఇక్కడేమో ఏడుపు, ఆడేమో అక్కడ డ్యాన్సులు. అది ఇప్పుడు మీ సంతోషం ఇప్పుడు ఎక్కడికి వెళ్ళిపోతుంది. అందుకనే నా సన్నిధిలో సంపూర్ణమైన సంతోషం ఉన్నది. నా హస్తములో ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క హస్తపు కుడి చేతి నీడలో ఇదిగో నిత్య సంతోషము సుఖము ఉన్నది. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఈరోజు మనము గమనించాలి, అపవాది తంత్రములు ఎరగని వారమేమి కాము అనే మెలకువ కలిగి ఉండాలి. ప్రైజ్ ద లార్డ్. అంతేగాని కొందరు మానుకున్నట్లుగా మందిరం మానుకొని ఏం పర్లేదులే ఈ నెలలో ఇప్పుడు ఆగిపోయి వచ్చే నెల బలారాధనకి వెళ్తాలే. పొద్దునే చెప్పేట్టే జీవో, రేపు నెల నుంచి 4 ఆదివారాలు ఎవరు కనపడరో వాళ్ళకి బల్లారాధనలు క్యాన్సల్. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. బల్లారాధనకు ముందు శుద్ధీకరణ కూడికలో సిద్ధపాటు లేకోకుండా వచ్చిన బల్లారాధన క్యాన్సల్. ఎందుకనంటే ఇది చాక్లెట్ కాదు, బిస్కెట్ కాదు, జీడీలు కాదు, ఎక్కడ పెడితే అక్కడ కొనుక్కొని నోట్లో సపరించుకోవడానికి. దైవ సన్నిధిలో దైవ భక్తి కలిగి దేవుని యందు మనం ఏం కలిగి ఉండాలంటే, ఇంకా ఎదగకపోతే ఇంకా ఎప్పుడు ఎక్కడున్నావంట, ఇక్కడే ఉన్నానయ్యా. ఇంకెక్కడున్నావంట, ఇక్కడే ఉన్నా. ఎక్కడ కూర్చొని అంట, రాత్రంతయు శ్రమ పడినా రాలేదు. ఏంటి ఇంక 24 గంటలు ఇక రాలేదు. రాత్రి అంతా శ్రమపడి ఇంకా రాలేదు. సంవత్సరాలు పొడుగుతా రాదు వీళ్ళకి. ఎందుకు రాదు? ఎందుకు దీవించడు ఆయన? సంపూర్ణమైన సౌఖ్యము, సంపూర్ణమైన ఆశీర్వాదము, సంపూర్ణమైన నెమ్మది, సంపూర్ణమైన సంతోషము కలదు ఆయన దగ్గర. జాగ్రత్త లేకపోవటం వల్ల, భయం లేకపోవటం వల్ల, హల్లెలూయా, భయం లేకపోవటం వల్ల. అందుకే దేవుడు కూడా చెప్తున్నాడు, రాత్రి ప్రవచనాల్లో కూడా మాట్లాడుతున్నాడు. పాస్టమ్ గారిలో నుంచి నాతో మాట్లాడుతున్నాడు. ప్రవచనాలతో మాట్లాడుతున్నాడండి. ఏ మాత్రం నువ్వు తగ్గద్దు, బలముగా నువ్వు పరిచయం చేయాలంటున్నాడు ఆయన. హల్లెలూయా. అర్థమైందండి. చెత్త చెదారాన్ని తీసి అవతల పడేసి దేవుడి సన్నిధిలో ఆత్మీయతలో బలముతో శక్తితో ఆత్మ సంబంధమైనటువంటి దేవుడి సన్నిధిలో సంపూర్ణముగా దేవుడితో మనం నిబంధన చేసుకోవాలి. ప్రవచనముతో ఆయన మాట్లాడుతున్నప్పుడు లోపల 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 భయం, ఇంకా దేవుళ్ళు నేనేమైనా తప్పిదములు బలహీనతలు ఏమైనా ఉన్నాయేమో అని నాకు భయం. నాతో మాట్లాడుతున్నాడు ప్రభు. ఇంకొంచెం బలముగా ఉండాలి, ఇంకొంచెము సంఘాన్ని మరింతగా నువ్వు నడిపించాలి. ఒక ఉన్నతమైనటువంటి స్థలములో నిన్ను ఉంచుతున్నాను అంటున్నాడు ఆయన. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇంక నేను ఎంత జాగ్రత్తగా ఉండాలి, ఎంత భయభక్తులు కలిగి ఉండాలి. వాళ్ళే వస్తారులే, వాళ్ళే చూసుకుని కాదు. చాలా జాగ్రత్త, చాలా జాగ్రత్త. అపవాది చేతిలో పడుకోకుండా మనము దైవ సన్నిధిలో, దేవుని సన్నిధిలో ఏం కలిగి ఉండాలంట? సంపూర్ణమైన ఆశీర్వాదం పొందుకోవాలంటే ఉరిలో పడకూడదు, వారి ఉడిలో పడకూడదు. అర్థమైందండి? ఎందుకు మేము చెప్తున్నాం? ఎందుకు ఉపవాస ప్రార్థన పెడుతున్నాం? మంగళవారం స్వస్థత ప్రార్థన ఎందుకు పెడుతున్నామండి? స్పెషల్ ప్రార్థనలు ఎందుకు పెడుతున్నాం? గృహాలు కొన్ని ప్రార్థనలు ఎందుకు పెడుతున్నాం? స్వార్థ సభలు ఎందుకు పెడుతున్నాం? మీటింగ్స్. అర్థమవుతుందా? చాలా జాగ్రత్తగా మనం గమనించాలి ప్రియులారా. ఎందుకంటే ఆయన సన్నిధిలో ఉండాలి సంఘం. ఆయన సన్నిధిలో మనము భయభక్తులు కలిగి ఉండాలి. వాక్యం చెప్తున్న మాట కీర్తనలో 90వ కీర్తన 14వ వచనంలో చెప్తున్నటువంటి సత్యాన్ని మనం చూడొచ్చు. అక్కడ 90వ కీర్తన 14వ వచనం, ఉదయమే నీ కృపతో మమ్మల్ని తృప్తిపరచు, అప్పుడు మా దినములన్నీ ఉత్సహించి సంతోషిస్తాం. హల్లెలూయా. ఉదయమే నీకు ఉండాలి. ఏముండాలంట? ఆయన కృప కొరకు ఎదురు చూడాలి.
ఆయన కృపా సన్నిధిలో మనం ఉండాలి. ఆయన సన్నిధిలో ప్రార్థన చేసే అనుభవాలు ఉండాలి. ఉదయమే ఉత్సహించి నీ సన్నిధిలో మమ్మల్ని సంతోషపరుస్తున్నా నీవు. అప్పుడు మా దినములన్నీ ఉత్సహించి మేము సంతోషిస్తాం. దేవునికి స్తోత్రము కలుగునుగాక. ఉదయం ప్రార్థన చేయాలంటే ఎన్ని నొక్కాడిస్తారండి, నొక్కి ఒక్కాడిస్తారు. ఆసక్తితో ఉన్నప్పుడు ఎలాగంట ఫుల్ మోకాళ్ళు వేసి 2 చేతులు ఎత్తి అబ్బో. ఇప్పుడు ఆ ఫుల్ మోకాళ్ళు ప్రార్థన లేవు. అర్థమైందండి? కాసేపు ఫుల్ మోకాళ్ళు వేయగానే ఆపులోకి వస్తాడు. ఆపులోకి వచ్చి శుభ్రంగా బాసుపట్టలు వేసుకొని కూర్చొని ప్రార్థన చేస్తాడు. ఇక ఒక్కొక్కళ్ళు అయితే పడుకొని ప్రార్థన చేస్తాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎంత ఆసక్తి పెరిగిందా తగ్గిందా? ఇప్పుడు ఉదయం ఏం చేయాలండి? మనం దేవుడి సన్నిధిలో ఆయన కృప కొరకు మనము కనిపెట్టాలి. చెమట యేసయ్య గెత్సెమనే తోటలో ప్రార్థన చేస్తున్నప్పుడు ఆయన చెమట రక్త బిందువుల వలె నేలను రాలినట్లుగా రాయబడింది. ఉదయమే మనము సంతోషించాలి. సంతోషించేటువంటి అనుభవం ఎక్కడ దొరుకుతుందంటే ఆయన మందిరములో. ఎక్కడంట? ఆయన సన్నిధిలో. ఎక్కడంట? నీ వ్యక్తిగత ప్రార్థనలు. అప్పుడు నువ్వు ఉదయమే దేవుడి సన్నిధిలో నువ్వు గమనించి ఆయన సన్నిధిలో నువ్వు మొరపెట్టు. వాక్యం చెప్తున్న మాట, ఆ దినములంతా కూడా నీకు ఎలా ఉంటుందంట? ఉత్సహించి సంతోషిస్తావు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. సంపూర్ణమైన సంతోషం, సంపూర్ణమైన ఆశీర్వాదం, సంపూర్ణమైన ఆరోగ్యం. సౌఖ్యం అంటే ఆరోగ్యమే. ఇంకొక మాట చదివి ముగించుకుందాం. యెషయా గ్రంథము 35వ అధ్యాయము 10వ వచనం. యెషయా గ్రంథము 35వ అధ్యాయము 10వ వచనం. విమోచించిన వారు పాటలు పాడుచు తిరిగి సియోనుకు వచ్చెదరు. వాళ్ళ తల మీద ఏమున్నదంట? నిత్యానందము ఉండెను. ఆనంద సంతోషము గలవారై వచ్చెదరు. దుఃఖమును నిట్టూర్పులు ఎగిరిపోవును. దేవునికి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా, హల్లెలూయా. ఎక్కడికి రావాలంట? మనం గమనిస్తే యెహోవా సన్నిధిలోనికి, యెహోవా విమోచనతోనూ ఆయన పాటలతోనూ సియోనుకు వచ్చి వారి తల మీదకి నిత్యానందము ఉండినట్లుగా వారు ఆనందముతో సంతోషముతో వారు గంతులు వేస్తూ వారి దుఃఖములన్నీ నిట్టూర్పులన్నీ ఏమైపోయినాయంట? ఎగిరిపోయినాయి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. ఎక్కడుండాలి మనము? సియోను అనుభవం, దైవ సన్నిధిలో, దేవుని భయభక్తులతో, దేవునితో నిబంధన కలిగి, అప్పుడు వారి మీద ఉన్న నిట్టూర్పులన్నీ ఎగిరిపోతాయి. ఉత్సహించి సంతోషిస్తారు. దుఃఖములు నిట్టూర్పులు ఎగిరిపోవును. ఆనందము సంతోషముతో గలవారై వచ్చును. ఎక్కడికి రావాలంట మనము? సియోను. దేవుడి మందిరానికి ఎలా రావాలి చెప్పరేంటండి? సంతోషముతో. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. చెప్పండి ఒకసారి. సంతోషముతో. సంతోషంతో మందిరానికి వచ్చేవాళ్ళు ఎంతమంది? అప్పుడే 10 అయిందా? అప్పుడే ఆదివారం వచ్చేసి బాబా. కొంతమందికి భలే ఉంటుంది. బాబా అప్పుడే టైం. అరే ఊరికినే ఉన్నప్పుడు ఊరికినే టైం తిరగదు, కానీ ఆదివారం వస్తేనే టైం ఊరికినే వెళ్ళిపోద్ది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. అర్థమైందండి? ఇక చూడాలి. ఇక సంతోషంతో ఈరోజు నేను ఆదివారం నాడు ప్రభు సన్నిధికి వస్తున్నాను అనేటువంటి దేవుడు సియోను అనుభవంలోనికి, సన్నిధిలోనికి వచ్చేవారు ఎంతమంది ఉన్నారు? ఎంతమంది ఆనందంతో వస్తారు? ఆనందంతో సమయానికి వచ్చేవాళ్ళు ఎంతమంది? దేవునికి స్తోత్రం, హల్లెలూయా. బాబా ఎండల టైం అండి, అసలు ఎండల్లో మండిపోతాను. దేవునికి స్తోత్రం. కొంతమంది నేను అడిగితే అంటారు, అర్థమైందండి, ఎండలు బాగున్నాయి కదా అయ్యగారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. వర్షాకాలం అడిగితే వర్షం కదండి, వర్షం వచ్చేసింది. శీతాకాలం మంచు అండి, అసలు మామూలుగా కాదు, నాకు జలుబు చేస్తే తగ్గదు అసలుకి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా.
చాలామంది కూడా వాక్యం చెప్తున్నటువంటి విషయంలో సంతోషంతో వచ్చేవాళ్ళు ఎంతమంది సాకులు చెప్తుంటారు. ఇగారండి అసలు రావాలని ఉంది కానీ ఛార్జీకి డబ్బులు లేవంట. నడుచుకుంటారా? ఆ టయానికి దేవుడు ఏదో ఒకటి ఏర్పాటు చేస్తాడు. మీరు కాదు, వాళ్ళ సంగతి చెప్తున్నారు. మీదేముంది 2 అడుగులు ఎత్తి బ్లాకుల్లోకి వెళ్తారు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ముందే సిద్ధపడాలి. నేను ఇన్ని సాకులు చెప్పే వాళ్ళని అడుగుతా. వారం మొత్తంలో పని ఉన్నప్పుడు నేను పనికి వాళ్ళు రావట్లేదు మానేశాను అన్న వాళ్ళు ఎవరెంతమంది ఉన్నారు? మానరు, పొరపాటును కూడా మానరు. అది ఎండే కావచ్చు, వర్షమే కావచ్చు, ఛార్జీకి లేకపోయినా సాయంత్రం డబ్బులు రాగానే ఇస్తా కానీ ఒక 100 రూపాయలు అప్పు తీసుకొని మరి ఏమండి వాళ్ళు వెళ్ళాల్సిన చోటుకి వెళ్తారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇంకా చెప్పమంటారా? వాళ్ళు ఇచ్చే 250 రూపాయలకి జెండాలు పోయటానికి ఏం రెడీ. ఎర్ర టెండ లేదు, చెప్పు లేకపోయినా పర్లా. దేవునికి స్తోత్రం. ఏంటిదో మరి పోనీ వాళ్ళు ఇస్తున్నారు పాపం, ఏదో ఆశపడి వెళ్తున్నారు, దానికి మేము కాదంటున్నాం. ఈరోజు మనం చాలా జాగ్రత్తగా మనం గమనించాలి ప్రియమైన దేవుని బిడ్డలారా. దేవుడి విషయంలో మనం ఎలా రావాలంట? సంతోషముతో రావాలి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. నా మట్టుకు నేను ఎప్పుడు ఆదివారం వచ్చొద్దురా బాబు, సంతోషంగా మంచి సబ్జెక్టులు చెప్పాలా. ఇంకా చెప్పాలంటే ప్రతిరోజు ఆదివారం నాకు ఎక్కడైనా ప్రార్థన చెప్తే చాలా ఎప్పుడు పెడదామంట నేను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అన్న మా దగ్గర మీటింగ్స్ ఒకటి ఏర్పాటు చేద్దాం. ఎప్పుడు చెప్పు, ప్రార్థన చేద్దాం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎందుకో తెలుసా? ఆయన యందు సంపూర్ణమైన ఉంది. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఆయనలోనే ఆనందం ఉంది. ఒక్క మాట చదువుదాం. ఎబ్రీలుకు రాసిన పత్రిక 7:25 చదువుదాం. 7వ అధ్యాయం 25వ వచనం. దేవుడు వారి యొద్దకు వచ్చి వారి పక్షముగా విజ్ఞాపన చేయుటకు నిరంతరము జీవిస్తున్నాడు కనుక వారు సంపూర్ణముగా వారిని రక్షించుటకు శక్తిమంతుడై ఉన్నాడు. మొదటిగా ఉన్నటువంటి అనుభవం ఏంటంటే సంపూర్ణముగా వాక్యము చెబుతున్నటువంటి విషయంలో 1 నీకు సంపూర్ణమైన ఆశీర్వాదం కావాలి, 2 సంపూర్ణమైన సౌఖ్యం ఆరోగ్యము కావాలి, సంపూర్ణమైన సంతోషము కావాలి. ఇక్కడ మనం చూస్తే సంపూర్ణమైన రక్షణ కావాలి. సంపూర్ణముగా నిన్ను రక్షిస్తాడు. పగలు మేఘస్తంభములో, రాత్రి అగ్నిస్తంభములో ఎటువంటిది నీ మీదకి రానివ్వకుండా ఆయన నిన్ను రక్షిస్తాడు. ఇశ్రాయేలును కాపాడువాడు కునుకడు, ఎదురపోడు. 130వ కీర్తనలో 7వ వచనం కూడా ఉంటుంది ఒక మాట. 137వ కీర్తన 137వ వచనం. 137వ వచనం. చేసుకొనుచు పాడైన దినమున జ్ఞాపకం తెచ్చుకొనుచు చెయ్యండి. 137 కదా చదివింది. ఓకే, మొదటిగా మరలా చదువు. యెహోవా ఏదోను యొక్క జనులు చేసినది జ్ఞాపకం చేసుకో. యెరూషలేము పాడైన దినమును జ్ఞాపకము తెచ్చుకో. ఒక్కసారి నువ్వు జ్ఞాపకం తెచ్చుకున్నాయినా దానిని 130లో ఇశ్రాయేలును యెహోవా మీద ఆశ పెట్టుకొనుము, యెహోవా యొద్ద కృప దొరుకును, ఆయన యొద్ద సంపూర్ణమైన విమోచన దొరుకును. ఇశ్రాయేలు దోషములన్నిటిలో నుండి ఆయన వారిని విమోచించను. అది ఇశ్రాయేలీలు యెహోవా మీద ఆశ పెట్టుకోవాలి. ఆశ పెట్టుకుంటే యెహోవా యందు కృప దొరుకును, ఆయన యందు సంపూర్ణమైన విమోచన దొరుకును. ఇది అంశం.
యేసుక్రీస్తు మీద ఇప్పుడు ఏం కావాలి? మనకి ఆశ కలిగి ఉండాలి. ఆశ కలిగి ఇదిగో దేవుని యందు మీరు వెతికినట్లయితే ఆయన దగ్గర కృప దొరుకుతుంది. ఆయన సన్నిధిలో సంపూర్ణమైన విమోచన దొరుకును. హల్లెలూయా. సంపూర్ణమైన ఆశీర్వాదము దొరుకును, సంపూర్ణమైన సౌఖ్యము దొరుకును, సంపూర్ణమైన సంతోషము దొరుకును, సంపూర్ణమైన విమోచన దొరుకును, సంపూర్ణమైన రక్షణ దొరుకును. హల్లెలూయా. ఈ 5 విషయాల్లో ప్రభు మనతో చెబుతున్నటువంటి విషయములో దేవుడి సన్నిధిలోనే మనం విమోచించబడాలి, దేవుడి సన్నిధిలోనే మనం రక్షించబడాలి, దేవుడి సన్నిధిలోనే మనము ఆరోగ్యము కలిగి ఉండాలి, దేవుడి సన్నిధిలోనే మనము సంతోషముగా ఉండాలి, దేవుడి సన్నిధిలోనే మనము ఆశీర్వాదముగా ఉండాలి. ఇవన్నీ కూడా ఎక్కడున్నదంట? సంపూర్ణతలోనే ఉన్నది. ఎక్కడుంది ఇప్పుడు చెప్పండి? సంపూర్ణతలోనే. నేను చేసే భక్తి సగం సగం కాదు, సంపూర్ణత చేస్తాం. సంపూర్ణమైన దేవుడి సన్నిధిలో నీవు భక్తి విషయములో, ప్రార్థన విషయములో, దేవుడి సన్నిధికి వచ్చే విషయంలో అప్పుడు నీకు ఇవన్నీ కూడా అమర్చబడి ఉన్నాయి, ఇమిడి ఉన్నాయి. అంతేగాని ఇప్పుడు మీకు రావాల్సిందంతా ఇప్పుడు కొంతమంది పొందుకోలేకపోతున్నారంటే వాడు ఏం చేస్తున్నాడంటే గాలము వేసి గుచ్చి లాగుతున్నాడు. తన వల యొగ్గి ఉన్నాడు. ఆ వలలో పడిన ఆడి బొట్టలో పడిన వాళ్ళందరిని చూసి ఈడు సంతోషం ఎక్కువైపోయింది. వీళ్ళకి రావాల్సిన సంతోషం ఇప్పుడు ఎవరికి వెళ్ళిపోయింది? అపవాది చేతిలోకి వెళ్ళిపోయింది. ప్రభు అందుకే ఏం చేస్తున్నారు? ఆయన వాక్యం చెప్తున్న మాట, దినమెల్లా 2 చేతులు చాపి దుఃఖముతో ఆయన పిలుస్తున్నాడు. నా యొద్దకు రండి, పాపమును విడిచిపెట్టండి, వ్యసనాలు విడిచిపెట్టండి, బలహీనతలు విడిచిపెట్టండి, లోక సంబంధమైన సహవాసము, దేవునితో వైరము, ఆ లోక సహవాసాన్ని విడిచి యేసుక్రీస్తుతో మీరు సహవాసం కలిగి ఉండమని ప్రభు చెబుతూ సంపూర్ణమైన ఆశీర్వాదానికి మిమ్మల్ని వారసులుగా ప్రభు పిలుస్తున్నాడు. ఆరోగ్యము ఆయన దగ్గరే ఉంది, ఆయుష్ ఆయన దగ్గరే ఉంది, సంతోషము ఆయన దగ్గరే ఉంది, రక్షణ ఆయన దగ్గరే ఉంది, విమోచన ఆయన దగ్గరే ఉన్నది. మరి ఆయన దగ్గర ఉన్నటువంటి ప్రతి విషయములో మనం పొందుకోవాలంటే ఆయన విషయములో మనలో ఉండాల్సినది సంపూర్ణత కలిగి ఉండాలి. హల్లెలూయా. అట్టి సంపూర్ణమైనటువంటి స్థితి మీరు కలిగి ఉన్నప్పుడు ఖచ్చితంగా ఇవన్నీ కూడా మీకు ఇవ్వబడుతున్నాయి, మీకు దొరుకుతున్నాయి. ఈ 5 విషయాలతో ప్రభు ఈరోజు మనతో మాట్లాడి ఉండగా ప్రభు సన్నిధిలో నిన్ను నీవు ప్రభుతో తీర్మానము కలిగి ఆత్మ సంబంధముగా నడుచుకునే విషయంలో జాగరూకులై ఉండండి. ప్రకటనలో సంఘముతో చెప్తున్న మాట, నీ క్రియలు కొన్ని ఏమైపోయినాయి అంట? ఇదిగో సంపూర్ణతలో లేదు, అందువలనే కొన్ని చచ్చినవై ఉన్నాయి. ఉన్న వాటినైనా బలపరుచుకోండి. వాక్యము చేత ఏం చేయాలంటే ఇప్పుడు మనం సరిచేసుకోవాలి. బలపరుచుకున్నట్లయితే దేవుడి సన్నిధిలో నువ్వు జీవిస్తావు. లేని ఎడల నీ యొద్దనున్న ఆయన అంటాడు, నా యొద్దనున్నటువంటి దీపస్తంభం దాని స్థలములో నుండి నేను తీసేస్తానంటాడు. దీపస్తంభం అంటే ఏంటంట? నరుని యొక్క ఆయుష్ యెహోవా పెట్టిన దీపం, నరుని యొక్క ఆత్మ యెహోవా పెట్టిన దీపం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి మనము దేవుని సన్నిధిలో సంపూర్ణమైనటువంటి ఆసక్తి కలిగి ఉండాలి, భయభక్తులు కలిగి ఉండాలి, విశ్వాసము కలిగి ఉండాలి, నిరీక్షణ కలిగి ఉండాలి. ప్రభుతో మనము సంపూర్ణమైన భయభక్తులు కలిగి ఉన్నప్పుడు ఇదిగో నీకు అక్కడ ఆశీర్వాదము దాగి ఉన్నది, ఇదిగో నీకు ఆరోగ్యము దాగి ఉన్నది, సంతోషము దాగి ఉంది, విమోచన దాగి ఉన్నది, రక్షణ దాగి ఉన్నది. అట్టి రీతిగా ప్రభు నీకు అన్ని విషయాల్లో నీకును నీ కుటుంబానికి కావలసిన ప్రతి విషయములో కూడా సంపూర్ణతలో దేవుడు నిన్ను నిలవబెట్టును గాక, ఆయన కృపలో నిన్ను స్థిరపరచబడును గాక. ఆమేన్.